వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము. తొలి ప్రేమలోనే మరువక నీవింప కృపణీయమా, కోవెలలోని కానుకలేనై కోరికలోని వేడుకనీవై జత కలిసి నిలచి జీవింపదలచి కాచితివి నీ రుధిరమే, నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచి నా యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు, నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా, పరిపూరతలో శృతిమిచ్చినను సదాకాలములు నిదురించినను ఉది వెలుగు నీవై ఉదయించి నాకై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచి నా యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. చక్కగా మరి పాడే ప్రభుత్వం కనపరచిన దీపకముఖము హృదయపూర్వక తెలియజేస్తున్నాం. ఈ మధ్యన మరి దైవసేవక యూన పాల్గొన్నారు, వారు ప్రార్థన చేస్తారు, ఎక్కువగా మరి పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. ఆలయ వార్షికోత్సవం కాబట్టి దేవుడు 3 సంవత్సరాలు కాల్చి కాపాడి ఈ 4వ సంవత్సరాలు ప్రవేశపెట్టేందుకు కృతజ్ఞతగా అనేక పేర్లు దేవుని క్షేమకరంగా ఇక్కడికి వచ్చేలాగిన వారు ప్రార్థన చేస్తారు. పెద్దలు, ఆత్మీయులు, యూన పాల్గొంటూ సేవకులు వారి ప్రార్థన ఆశయంతో మనం ముందుకు వెళ్ళాం. నాయన వార్షికోత్సవము సంతోషకరముగాను సమాధానకరముగాను ప్రభువా అయా పండుగ దినములలో ఇదొక కార్యమును ఘనమైన నీ కార్యాలను చూస్తూ వారు ముందుకు వెళ్తూ ఉంటుండగా మీ కుమారుల్ని మరి తండ్రి స్తోత్రాలు, వారి కుటుంబం అయా ఈ సంవత్సరం అంతా మీ కాపుదల ఉంచినందుకు స్తోత్రాలు. జరుగుతున్న ప్రతి ఆరాధనలోనూ సంవత్సరం అంతా అయా మీరు దీవించారు. మీ దాసుడికి పరసంబంధం కలిగిన జ్ఞానమును, ప్రత్యేకమైన అయా సముద్ర జలములతో భూమితో నిండుకున్న మహత్యమైన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ
ప్రార్థిస్తున్నాం ప్రభువా. జరుగుతున్న యొక్క కార్యక్రమం అంతట్లో కూడా పరిశుద్ధాత్మ శక్తి దాసులు వాక్యము విత్తుతూ ఉంటుండగా అభిషేకమును శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మార్గం మధ్యలో ప్రభువు మీ బిడ్డలున్నారు అయా, మీ త్వరగా తీసుకున్నామని ప్రార్థిస్తున్నాం అయా. మరి ఇక్కడ జరుపుతుండగా అధ్యక్షత వహిస్తూ ఉంటుండగా డేవిడ్ రాజే గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన గర్భ సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. స్తోత్రాలు. మాకన్నా ముందుగా వచ్చిన దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, స్తోత్రములు. మరి ప్రత్యేకంగా నాయన అయా మా ప్రియులు మరి దైవజనులు మరి శంకరయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, వారికి మంచి ఆరోగ్య బలమును శక్తిని, ఎందుకంటే నాయన వాక్యము విత్తాలి కాబట్టి ప్రభువా మీ అభిషేకాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా పాస్టమ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా, మీ కుమార్తెకి బహుబలము కలిగిన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన అయా. సంఘాలన్నిటిని కూడా ప్రభు వారికి ఇచ్చిన గర్భ సంతానమును ఇరువురు సేవకులు కుటుంబాన్ని సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. ఆటంకపరుస్తున్న ప్రతి ఆత్మను యేసు నామములో తొలగించిన ఆయన ఈ దినమంతా కూడా అయా వచ్చే వారందరూ కూడా సంతోషకరముగాను సమాధానకరముగా జరిగించుకును అయా, మీకు ప్రత్యేకమైన మహిమ చెల్లించుకును యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన నడిపించిన దేవ సేవకులు వీణాపాలి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యన స్వార్థ గాయకులు బొమ్మ మాస్టర్ గారు ఉన్నారు. రుచి పాడుబడి ప్రభు నామాన్ని కనపరుస్తారు. అందరూ ఉద్యోగంగా చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఆయన కాపుదల నుంచి మరి పాస్టర్ బుద్ధి శంకరయ్య గారు దేవసేవకుల మిగతా వారు ఇక్కడ స్థలం కొని మందిరాన్ని కట్టారు. పెద్ద కుమారుడు పెద్ద కోళ్ళ రాజేష్ పాస్టర్ దీపికమ్మ ఉడిచిన మనోరా లక్ష ఇక్కడ పరిచయం చేస్తున్నారు. దేవుడు 3 సంవత్సరాలు కాల్చి కాపాడాడు. 4వ సంవత్సరం కాబట్టి అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మరి సహోదరు పాడుతుండగా అందరూ ఉద్యోగంగా చెప్పలు కొడుతూ దేవుడి నామాన్ని కనపరుద్దాం. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, తొలగిపోవును ఆలయాన చేరను. కలుగు సుఖములు ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి.
యోహాను సువార్త 10వ అధ్యాయములో 22వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. 22వ వచనాన్ని మనం చదువుకుందాము. చూడండి, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. ప్రియులారా, ఈరోజు ఈ ఆలయ వార్షికోత్సవ యొక్క పండగ, అది ప్రతిష్ఠిత పండగ, శీతాకాలము. ఆ దేవాలయములో, సొలొమోను యొక్క దేవాలయములో, మండపములో దేవుడు ప్రియులారా ఏమవుతూ ఉన్నాడంటే, అక్కడ రాయబడుతున్న మాట, ఆయన తిరుగుచుండెను సొలొమోను మండపములో. ఆయన యోహాను సువార్త 10:22లో ఆయన తిరుగుచుండెను. ఈ కేసురాజు గుంటలో ఈ గెత్సెమనీ ప్రార్థనా మందిరం, రాజేష్ గిద్యోన్ దీపికాలకు అప్పగింపబడిన ఈ సేవలో ఈ 4వ సంవత్సరం ప్రియులారా ఆయన ఏమవుతూ ఉన్నాడంటే, ఆయన సంచరిస్తూ ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. ఇది పండుగ. ఇదేమై ఉన్నది చెప్పండి? ఇది పండుగ. క్లుప్తంగా ముగిస్తా, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇది పండుగ. చెప్పండి, ఇదేమై ఉన్నది? ఆలయ మందిర వార్షికోత్సవ యొక్క పండుగ. నేను ఇందాక కింద ఉన్నప్పుడు డేవిడ్ రాజు గారు ఆయన అంటా ఉన్నాడు కదా, పుట్టినరోజుకు ప్రియులారా బంధువులు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు, ముఖ్యులు వస్తారు. ఈ మధ్య రాజకీయ నాయకులను కూడా పిలుచుకుంటున్నారు. నేను ఒక పుట్టినరోజుకి వెళ్తే మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చారు ఆ పుట్టినరోజు పండక్కి. ఇప్పుడు ఇందాక తేళ్ల వాస్తవులు, తేళ్ల డేవిడ్ రాజు గారు అంటూ ఓ మాట అంటున్నాడు కదా, నీ మందిరపు యొక్క వార్షికోత్సవం అంటే పుట్టినరోజయ్యా, నీవు దేవదూతల పరివారముతో ఇక్కడికి వచ్చి ఉన్నావు అన్నాడు. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. ఈ మందిరాలు కట్టడానికి ముందు నేను ఏదైనా మందిర ప్రతిష్ఠితకి, మందిర వార్షికోత్సవానికి వెళ్తే ఆ గడప దగ్గరే ప్రార్థన చేసుకుంటాను. ఈ వార్షికోత్సవ పండుగకి, ఈ ప్రతిష్ఠిత పండుగకి అందరికన్నా ముందు నీవు నీ దేవదూతలతో వచ్చావయ్యా, ఇక్కడ ఉన్నావు, నన్ను దీవించమని అడిగేవాడిని. ప్రజలా, ఈరోజు ఈ పండుగకు వచ్చిన మీరు నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు సెల్లుల్లో, యూట్యూబ్లో, ఏమంటే టీవీల్లో, ఆయా సభల్లో, పెద్ద పెద్ద స్పీకర్ల దగ్గర మీరు వర్తమానాలు వినబోతున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, ఇది ఈ మందిర వార్షికోత్సవం అన్నది ఇది ఒక పండుగ. ఆమేన్ చెప్దాం అందరం. ఏమై ఉన్నది ఇది చెప్పండి? ఇది ఒక పండుగ. బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి ప్రియులారా. అయితే విషయం ఏమిటంటే, మందిరపు యొక్క ప్రతిష్ఠిత వార్షికోత్సవ పండుగ ఉన్నది చూశారా? ఈ పండుగలనంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తిరుగుచూ ఉండెను. ఆమేన్ చెప్దాం అందరం. బైబిల్లో కొన్ని మాటలు మనం చూస్తాం. బైబిల్లో కొన్ని మాటలు, ఈ షడ్రక మేషక అబేద్నెగోను అగ్నిగుండంలో వేసినప్పుడు, అగ్నిగుండములనంట 4వ వ్యక్తి ఏమవుతున్నాడంటే, వారి మధ్య సంచరించుచుండెను, తిరుగుచుండెను, నడుస్తుండెను. అంటే బైబిల్లో ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే, ఎక్కడ నలిగిపోతున్నామో, ఎక్కడ ఆయన అంగీకరించిన బిడ్డలు ఉన్నారో, ఎక్కడ ఆయన వెంబడించిన వారు ఉన్నారో, వారి మధ్య ప్రియులారా ఆయన సంచరించేవాడు, ఆయన తిరిగేవాడు. ఆమేన్ చెప్దాం అందరము. ఈ 4వ సంవత్సరం ప్రియులారా దేవుని మందిర వార్షికొచ్చే పండక్కి మీరు వచ్చారు. ఈ మహాదేవుడు ఈ మందిరములో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఉండగా కూర్చున్న మీరు ఈరోజు ఏమైతే అడుగుతారో ఆత్మదేవుడు ధారాళంగా మీకు ఆయన దయచేయునుగాక. అయితే ఇది పండుగ. ఆమేన్ చెప్దాం అందరం. బాగుంటే ఒక అల్లలే చెప్తాం. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం పండుగలో కూడుకున్నామని చెప్పండి. పండుగలో కూడుకున్నాం. సంతోషంగా చెప్పండి. ఓ ప్రైజలా. నవంబర్ 25 క్రిస్మస్ మాసం ప్రారంభమవుతుంది. ప్రియులారా, వార్షికోత్సవ యొక్క ప్రతిష్ఠిత పండుగలో మనం పాల్గొన్నాము. చాలా సంతోషంగా ఉంది. సేవకులుగా మీకు ఎలాగుందో కానీ నాకు ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. కీర్తన 65 కీర్తన 4వ వచనాన్ని చదవండి. 65 కీర్తన, నీ ఆవరణములో నివసించినట్లు చేర్చుకునేవాడు ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయము చేత
నీ మందిరములోని మేలు చేత తృప్తి పొందేదము. ఇదే ఈరోజు నేను మీకు చెప్పే 3 విషయాలు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. నీ మందిర ఆలయములో మేలు చేత తృప్తి నొందేదాం. ఈ పండుగలోకి వచ్చిన మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఇక్కడ అంటున్నాడు, నీ ఆలయములో నీ మందిరములో మేలు చేత తృప్తి పొందేదాం. 3 విషయాలు చెప్తాను. మందిరపు పండుగలోనికి మనం వచ్చాము. ఈ మందిరములో ప్రియులారా దేవుడు ఈ పండుగలో ఏం చేయబోతున్నాడంటే 4వ సంవత్సరం. కొంతమంది అక్కడున్న సేవకురాలను అసలు గుర్తు చేయరు వచ్చిన వాళ్ళలో. మన 9 రోజులు ఫలాల పండుగలో మా వాళ్ళంతా కూడా కమిటీ మీటింగ్ వేశారు. ఏంది పాస్టర్ గారు మీరే వాక్యం చెప్పండి అని. అంటే అర్థమైందంటే కొంతమంది కలుపుకోరు, ప్రయోజనం ఉండదు. నేను చెప్పే ప్రయోజనం ఏంటంటే ఇక్కడున్న సేవకురాలకి ఈ పండుగ 4వ వార్షికోత్సవానికి ప్రియులారా ఈ మందిరములో దేవుడు మేలు చేత తృప్తిపరచబోతున్నాడు. ఇక్కడ సేవ చేస్తున్న సేవకురాలు, కుడి వచ్చిన సేవకురాండ్లకి, కుడి వచ్చిన విశ్వాసులతో దేవుడు ఏమంటున్నాడంటే ఈ రోజున మీరు చేసే సేవ, మీరు చేసే మందిరాలు, మీరు చేసే భక్తి విధానంలో మేలు చేత దేవుడు ఏం చేయబోతున్నాడంటే తృప్తిపరచబోతున్నాడు. స్తోత్రం. మేలు చేత ఈ 4వ సంవత్సరము వార్షికోత్సవ పండుగకు వచ్చిన మీకు దేవుడు మేలు చేయబోతున్నాడు. మందిరములో మేలు చేత తృప్తి పొందేదము. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అన్నాడు. చూడండి ప్రియులారా, 3 రిఫరెన్స్లు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండము ఏంటి ఆయన చేసే మేలు? ఒక 3 విషయాలు ప్రియులారా. మందిరములో అంటే 65వ కీర్తన 4వ వచనాన్ని తీసుకొని మందిరములో దేవుడు చేసే తృప్తికరమైన మేలు అంటే నెంబర్ 1 ఆదికాండము 28వ అధ్యాయంలో 16, 17, 18 రాసుకోండి. నేను అక్కడున్న ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు ప్రయాణమై వెళ్తూ యాకోబు అంటాడు, అక్కడ బైబిల్లో ఏమంటున్నాడంటే ప్రియులారా అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. గిద్యోన్ రాజేష్ దీపికాలు ప్రియులారా ఇక్కడ కొనసాగుతూ ఉన్నారు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆ దర్శనము, ఆ కల రాగానే అక్కడ ఏం చేశాడంటే దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ప్రియులారా, ఒక రాయిని తీసి నిలబెట్టి ఆయన కొన మీద నూనె పోసెను. కొన మీద ఏం చేసాను? ఇది బేతేలు అన్నాడు. బేతేలు అనగా దేవుని మందిరము. చెప్పండి, బేతేలు అనగా ఏమై ఉన్నదండి? బేతేలు అన్నాడు. ఇక్కడ నేను తీసుకున్న ఒక చిన్న మర్మం ఏంటంటే అక్కడ ఒక రాయిని నిలబెట్టి అన్నాడు కదా బైబిల్లో. ఏమన్నాడంటే ప్రియులారా ఆ కొన మీద నూనె పోసెను అన్నాడు. స్తోత్రం. కొన మీద నూనె పోసెను అంటే నూనె దేనికి సాదృశ్యము అంటే నూనె స్వస్థతకి, నూనె ప్రియులారా ఆశీర్వాదానికి, నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. యాకోబు పత్రికలో నూనె స్వస్థతకు సాదృశ్యం. నూనె ప్రియులారా ఆశీర్వాదానికి సాదృశ్యం. నెంబర్ 1 దేవుని మందిరములో దేవుడు ప్రియులారా ఏం చేస్తాడంటే నూనెను పోస్తాడంటే అర్థం ఏంటంటే ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. కొన మీద నూనె పోశాడు. గిద్యోన్ రాజేష్ దీపికాల యొక్క ఈ 4వ సంవత్సరం ప్రియులారా ఆ కొన మీద దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన నూనెను పోస్తున్నాడు. ఈ యాకోబు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆదికాండం 32:29లో యాకోబుని దేవుడు అక్కడ ఆశీర్వదించెను. చప్పట్లు గట్టిగా కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దామా? యాకోబుని దేవుడు అక్కడ
ఆశీర్వదించిన అంటే అర్థమైందంటే యాకోబు ఆ రాయిని నిలబెట్టి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని నూనె పోసినప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదించెను. నూనె ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. మిత్రమా, దేవుని బిడలారా, 23 ముగించబోతున్నారు, 24 ప్రారంభించబోతున్నారు. ఒకవేళ వాగ్దానాలు, దర్శనాలు, కలలు మీ జీవితాల్లో నెరవేర్చబడకుండా ఉంటే సేవ చేసే సేవకులారా, దేవుడు ఏం చేయబోతున్నాడంటే యాకోబుని ఆశీర్వదించినట్లుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. నూనె పోసును అన్నాడు కదండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 6వ వచనం 6వ మాటను చదువుదాం. పాత్రలంతయు నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని చెప్పగా వారు మరి పాత్రలు ఏమీ లేవని సెలవేయగా అంతలో నూనె నిలిచిపోయాను. ప్రజలా అంటే అర్థమైందంటే ఇప్పుడు యాకోబు ఆ కొన మీద నూనె పోసాడు కదా, ఆ రాయిని నిలబెట్టి బేతేలు అన్నాడు దేవుని మందిరం. ఆ నూనె పోయగానే ప్రియులారా యాకోబు ఏమయ్యాడంటే ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఎలాగ మార్చబడ్డాడు అందరూ చెప్పాలి, కొంచెం నన్ను చూడండి. ఏమండి, ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు అంటే దేవుడు ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించాడు, పోరాడేవాడిగా చేశాడు, గెలిచేవాడిగా చేశాడు. నూనె నిలిచిపోయాను. ఆశీర్వాదము నిలబడిపోయింది. నేనంటాను ఈ వార్షికోత్సవ పండుగలో మొదటి ఆశీర్వాదం ప్రియులారా, మీ ఇంటిలో ఆశీర్వాదం నిలబడట్లేదేమో, సంపాదన అంతా వృధా అవుతుందేమో, కష్టమంతా వడ్డీలు కడుతున్నారేమో, మీ జీవితాల్లో ప్రియులారా సమకూర్చబడట్లేదేమో, సేవలో కూడా సంఘాల్లో ఆత్మలు నిలబడట్లేదేమో, ఆత్మలు సంపాదిస్తే వెళ్ళిపోతున్నారేమో, తిరుగుబాటు చేస్తున్నారేమో, ఒకవేళ మీ జీవితాల్లో నిరాశగా నిస్పృహలుగా ఉన్నారేమో, నా దేవుడి ప్రియులారా, నూనె యాకోబు పోసిన తర్వాత ఎలాగా నిలబడిపోయిందో అలాగా ఈ సంవత్సరపు చివరిలో నవంబర్ 25 నా దేవుడు మీ ఆశీర్వాదాన్ని నిలబెట్టునుగాక, నడిపించునుగాక. నూనె నిలిచిపోయాను, కార్యము నిలబడిపోవును. కార్యం ఏమవుతుందండి? ఇక్కడ ఈ సేవకులు కూడా ఏ కార్యము నిలబడాలనుకుంటున్నారో, ఏ కార్యం ఆశపడుతున్నారో ఖచ్చితంగా ఈరోజు దైవ వర్తమానంలో దేవుడు చెప్తున్నాడు కదా, అది నిలబడిపోవునుగాక. మీ ఇళ్లలో, మీ గృహాల్లో ప్రియులారా, మీ సంఘాల్లో దైవికమైన కార్యం నిలబడటం, ఆ కుండలో నూనె ఎలాగా నిలిచిపోయిందో అలాగా మీ కార్యాన్ని మీరు నిలబెట్టి చూస్తారు. నోట్ పేపర్లు చూస్తారు, రిజిస్ట్రేషన్ పేపర్లు చూస్తారు, బ్యాంకులో ఉన్న గోల్డ్ని తీసుకొచ్చి చూస్తారు, మీ సంఘాల్లో, మందిరాల్లో కొత్త మైమరుపు చూస్తారు, మీ కుటుంబాల్లో మీ బిడ్డలు తిరుగుబాటు లేక మీ బిడ్డల ప్రియులారా ఒకవేళ అవిధేయులుగా మీకు తిరుగుబాటు ఉంటే వాళ్ళు ఆత్మీయంగా నిలబడిపోవటం మీరు చూస్తారు. కుండలో నీళ్లు ఆ కుటుంబం మరణీయాలనుకున్న వాళ్ళు ఎలాగో చూశారో అలాగా ఈ సంవత్సరం ముగింపులో ఆశీర్వాదం మీ జీవితాల్లో నిలబడునుగాక, మీరు చూచెదరుగాక. చప్పట్లు గట్టిగా కొట్టి మగింపరుద్దాం. 2 రాజులు 4:6 నూనె నిలిచిపోయాను. నేను కూడా ఇప్పుడు నన్ను చూడండి, అందరూ కొంచెం నన్ను చూడండి. నేను కూడా ఇప్పుడు నా కార్యాలన్నీ నేను అక్కడ చూస్తున్నాను, నాకేమేమి కావాలో అక్కడ చూస్తూ ఉన్నాను. అవన్నీ నిలబడిపోవాలయ్యా, నా మనస్సులో నిలబడిపోవాలయ్యా, నా హృదయంలో నిలబడిపోవాలయ్యా, నా సంఘములో నిలబడిపోవాలయ్యా, సంఘానికి వస్తున్న ఆత్మల్లో నిలబడిపోవాలయ్యా, ఉద్యోగాలు నిలబడిపోవాలయ్యా,
ఆర్థిక సమస్యల్లో సమృద్ధి నిలబడిపోవాలయ్యా. అనారోగ్యములో ఆరోగ్యం నిలబడిపోవాలయ్యా. ఒకవేళ అసమాధానాల్లో విడిపోయిన భార్య భర్తలు ఐక్యతతో నిలబడిపోవాలయ్యా. వస్తు వాహనాలు నిలబడిపోవాలయ్యా. సంఘాలు మందిరాలు నిలబడిపోవాలయ్యా. నశించిపోతున్న దేశం, నశించిపోతున్న రాష్ట్రం, నశించిపోతున్న ప్రతి ఒక్క వ్యతిరేకమైన పోరాటాలు నా దేవుడు ఆత్మ సంబంధముగా నిలిచి పెట్టునుగాక, నిలబడునుగాక. నేను అడుగుతున్న గోల్డెన్ కారు నిలబడిపోనుగా రాబోతున్న సంవత్సరం. నేను అడుగుతున్న డిజిటల్ మందిరం ఓ 130 పొడుగు, ఓ 60 ఎడల్పు, ప్రియులారా 1 ఎకరం స్థలము రాబోతున్నాడు నా దేవుడు 2వ రాజుల గ్రంథం 4:6 ప్రకారంగా ఆ కొండలో నిలబెట్టినట్లుగా ఆయన నిలబెట్టునుగాక. ఎవరు గర్భఫలాలు లేవో గర్భాలు మూయబడినవి తెరచి నా దేవుడు నిలబెట్టునుగాక. ఎవరు వ్యాపారాలు కృంగిపోయారో ఆ వ్యాపారాలు నిలబెట్టునుగాక. మన క్రైస్తవ సంఘాల మీద తిరుగుబాటు తొలగించి దేవుడు అద్భుతమైన వెలుగుని నిలిచిపోవునుగాక. కొట్టండి గట్టిగా చప్పట్ల ప్రియులారా. గట్టిగా దేవుని నామాన్ని మగింపరుద్దాం. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. దేవుని వాక్యంలో ఆ టైం ఇంకా వెనక్కి వస్తే బాగుండేది. రాదు, మనమే పోవాలి ముందు. ప్రజలో గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. సంఖ్య 24:17 అంటాడు యాకోబు యొక్క ఆశీర్వాదానికి పేరేంటంటే ప్రియులారా, ఇది మందిరపు ఆశీర్వాదం. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ పండుగను కలుపుకొని వెళ్దాం. సంఖ్య 24:17 ఆయనను చూచుచున్నాము గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపములో ఉన్నట్టు కాదు. అదండి విషయం. ఇప్పుడు యాకోబు వస్తున్నాడు. ఆ రాయిని నిలబెట్టి ఏం చేశాడు? నూనెని పోశాడు ప్రియులారా. ఆ నూనె అతడు ఆశీర్వదింపబడ్డాడు, నిలబడిపోయింది, బేతేలుగా మారింది. ఇప్పుడు నక్షత్రము చదవమ్మా. యాకోబులో ఉదయించిన అంటే ఇప్పుడు ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే యాకోబులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక స్టార్గా ఆయన ఉదయించెను. చప్పట్లు కొట్టి మకింపరుద్దాం. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలీలో నుండి లేచెను. అది మోయాబు ప్రాంతం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రియులారా అదే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇశ్రాయేలీల యొక్క యుద్ధం అంటే ఆయన జన్మించాడు. లేఖనాలు నెరవేర్చబడటానికి యాకోబు వంశములో వచ్చి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆయన ఏం చేశాడంటే జననం ద్వారా మనలను ఈ మందిరాన్ని ఇచ్చి ప్రియులారా ఆశీర్వదించాను. కొన మీద అన్నప్పుడు మీరు అనుకోనండి, మీ ఇంట్లో 4 పిల్లల్లో ఏ పిల్లవాడు బాగలేడో, మీ పిల్లలకు మైండ్ సరిలేదా? కొన మీద అనుకుంటే మీ సేవల్లో కూడా ఒకసారి ఆ కొనను గుర్తుపెట్టుకోండి. కొన మీద ఆయన నూనెను పోసెను, నిచ్చెన వేయబడింది. ఈరోజు ప్రియులారా యాకోబు మందిరములో ప్రియులారా ఆశీర్వాదం. రెండవది మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 17-14 చదువుతున్నారు. చదువు తల్లి. నా రాజ్యమందును ఆమేన్. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అంటే ప్రియులారా ఇది నా ప్రవక్త అయిన నాతాను 17వ అధ్యాయంలో నాతాను ప్రవక్త దావీదుతో పలికినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు మందిరం కట్టొద్దు. ఈ మందిరం ఎవరు కడతారంటే 14లో నా మందిరమందు నా రాజ్యమందు నేను నిత్యము అతనిని అంటే సొలొమోనునే నేను స్థిరపరచెదను. స్తోత్రం. అతని సింహాసనాన్ని స్థిరపరుస్తాను, అతని మందిరాన్ని స్థిరపరుస్తాను, అతని కుటుంబాన్ని స్థిరపరుస్తాను. అంటే రెండవది ఈ పండుగలో ప్రియులారా ఒకటి ఆశీర్వాదం. కొంతమందికి ఆశీర్వాదం వచ్చింది కానీ నిలబడదు, స్థిరపడదు. రెండవది ఏంటంటే మనము స్థిరపరచబడతాం. స్తోత్రం చెల్లుతాం. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం.
ఈ మందిరం ప్రారంభించాం. యేసుదాస్ రూతమ్మ గారు ఈ మందిరం ప్రారంభించి ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేసేసి సంవత్సరం అయింది. మెల్లగా ఇక్కడ ఒక 30 మంది ఆత్మలు ఉన్నారు. కరుణా కాలనీకి రాకుండా ఇక్కడికే వచ్చారు. ఈ 30 మందితో పాటు ఇంకొక 30 మంది 60 మంది అయ్యారు. సంవత్సరం అయ్యిందో లేదో వెంటనే పెద్ద మందిరం ఒక 20 రోజుల్లో కట్టేశారు. పెద్ద మందిరం కట్టేశారు. అనుకున్నాను, అరే ఏదో తిరుగుడు పడిందే సేవలో. ఇన్నాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళాను, పిల్లలు కుటుంబం నిందలు వస్తుంటే ఏమంటే చెట్ల కింద చర్చి సెంటరు, మార్కెట్ సెంటరు, చెట్ల కింద ఈ మాటలు ఇవన్నీ కూడా పడతా ఉన్నాను. అది ఒక ఎత్తు అనుకుంటే సేవ అన్నిటినీ జయించాను. ఇది ఏందబ్బా, ఇది పెద్ద సమస్యగా ఉంది, ఈ మందిరం కడితే ఇంక అంతే పని అయిపోయింది అనుకున్నా. అవతల పక్క 4-5 జరిగేది 2-3 తగ్గిపోయింది షోలు. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏమైంది, మొన్న బల్లారాధన ఇచ్చాను, పోయిన వారం బల్లారాధన 120 మంది తీసుకున్నారు. ఇక్కడ 110 మందో 120 మందో బల్లారాధన తీసుకున్నారు. నిలబడి ఇవ్వలేకపోయాను, చాలాసేపు టైం నిలబడలేకపోతున్నాను ఈ మధ్య. అంతమందికి బల్లారాధన ఇచ్చాను ఇక్కడ. అంటే అక్కడ 3 సర్వీసులు కాకుండా ఇక్కడ మొత్తం 400 మంది ఉంటారు ఈజీగా. అబద్ధం చెప్పట్లా నేను ఎందుకంటున్నానంటే దేవుడు స్థిరపరుస్తాడు. అది ఎందుకంటున్నానంటే మన సంఘాలను, మన సేవను, మన పరిచర్యను మన దేవుడు స్థిరపరుస్తాడు. ఎవరో ఇక్కడ అస్థిరంగా ఉన్నారు. ఇప్పుడు ఏదో మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కష్టపడినా అస్థిరత్వం ఉంది, చాలా ఉంది. ఈ స్థిరత్వాన్ని గురించి ఒక 3 స్థిరత్వాలు రాశాను అద్భుతంగా. పౌలు గారు చెప్పేది చెప్పలేని, ఇప్పుడు టైం లేదు. ఏమండి, అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు నీతోనే, ఈరోజు నిన్ను నడిపించాడు ఇక్కడికి. ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రియులారా నీ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరుద్దాం. ఒక్క నిమిషం కుడి చేతిని పైకెత్తుదామా, అలాగే కళ్ళు మూసుకుందామా, తలలు పైకెత్తుదామా. ఏది మీకు స్థిరపడలేదు ఒకసారి మనసులో తెచ్చుకోండి. ఏది స్థిరపరచబడలేదు? సేవ స్థిరపరచబడలేదా? నీ భర్త స్థిరపరచబడలేదా? నీ బిడ్డలు స్థిరపరచబడలేదా? సంపాదన స్థిరపరచబడలేదా? కష్టము స్థిరపరచబడలేదా? శరీరములో అనారోగ్యంతో ఉన్నావా? ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని డాక్టర్లు, ఎంత మందులు చూసినా, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. నీ మనసులోకి తెచ్చుకో. చేయెత్తిన నీవు ఈరోజు ఇక్కడ దేవుడు సంచరిస్తున్నాడు. దేవుని ఆత్మ సంచరిస్తూ ఉన్నది. ఏది అస్థిరంగా ఉన్నదో దేవుడు దానిని యేసు శక్తి కలిగిన నామములో స్థిరపరచునుగాక. ఆయన స్థిరపరచునుగాక. ఈరోజు నా దేవుడు స్థిరపరచునుగాక. ఈరోజు నా దేవుడు బలపరచునుగాక. ఈరోజు నా దేవుడు అద్భుతము చేయునుగాక. లేచి నిలబడు రక్షణ, లేచి నిలబడమ్మా. నా దేవుడు దాసురాలను అద్భుతంగా గలిబిలితో, తన కుటుంబంలో గలిబిలితో ఉండగా ఇప్పుడు శక్తి కలిగిన పరిశుద్ధ యేసు నామములో దాసురాలని దేవుడు స్థిరపరచునుగాక. అస్థిరమైన గలిబిలి చీకటి శక్తులను ఈ రాత్రికాల సమయమందు యేసు నామములో నా దేవుడు స్థిరపరచునుగాక. నా దాసుడా అశోక్, లేచి నిలబడు. ఈరోజు దేవుడు నువ్వు స్థలములో కూర్చొని ఏమైతే ప్రార్థిస్తున్నావో, ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే నీ తండ్రి స్థానములను అడుగుతున్నావో, నా దేవుడు నీ కార్యమును ఆయన స్థిరపరచునుగాక. మన సంఘాన్ని స్థిరపరచునుగాక. కుడి వచ్చిన సముఖాన్ని స్థిరపరచునుగాక. ఈరోజు ప్రతి గలిబిలిని, ప్రతి అసమాధానాలను శక్తి కలిగిన యేసు నామములో తొలగించి ఆయన స్థిరపరచి నడిపించునుగాక అంటాడు. నా మందిరమందు, నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. ఖచ్చితంగా ఈరోజు మీరు ఒక తీర్మానపు స్థిరత్వంతో వెళ్ళబోతున్నారు. అంతే. చెప్పండి పక్కన వాళ్ళకి విశ్వాసంగా, దేవుడు మనల్ని స్థిరపరచబోతున్నాడు. సెమీ క్రిస్మస్ అంటే చిన్న క్రిస్మస్ పండుగను మనం ప్రారంభించాం. దేవుడు ఈ పండుగలో మనల్ని స్థిరపరుస్తాడు.
ఖచ్చితంగా దుఃఖంతో, వేదనతో, నిరాశగా, నిస్పృహలతో ఉన్న దేవుని బిడ్డలారా, నా దేవుడు మనందరినీ కూడా స్థిరపరుస్తాడు. మూడవ మాటను చూస్తే మొదటి దినవృత్తాంతాల్లోనే 22లోనికి రండి, ముగిచ్చేస్తాను, ప్రార్థన చేసుకుందాం. 22లో 14వ వచనాన్ని చదువుదాం. 14వ వచనం, ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగు బంగారమును, 10 కోట్ల మనుగుల వెండిని, తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచుతుని, నీవు ఇంకను సంపాదించుదువుగాక. ఒకటి యాకోబు మందిరముగా మార్చి ఆయన ఆశీర్వదిస్తాడు. 2, ఆ మందిరాన్ని లేక నీ కుటుంబాన్ని ఈ పండుగలో ఆయన స్థిరపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడికొక్కడికి వెళ్ళట్లా. 3వది ప్రియులారా, 3వది ఇక్కడ బైబిల్లో ఈ మందిరాన్ని ఎలాగ చేస్తున్నాడు అంటే ధనం, వస్తువులతో. నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఆ మాట 14వ వచనములో ప్రియులారా, ఇంకను సంపాదించుదువు గాక అన్నాడండి. యెహోషువతో అంటాడు, నిండు వృద్ధాప్యములో నేను సాగిలేను, నడిపేలేనంటే బాయ్, ఇంకా నువ్వు జయించటానికి, సాధించటానికి ఇంకా దేశం మిగిలి ఉంది అంటాడు. స్తోత్ర, గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా ఏమై ఉన్నదంట, మనకి ఇంకా సేవ ఇంకా ఉన్నది, ఇంకా మనకి సేవ ఉంది, ఇంకా ఉంది, మనకి ఇంకా సేవ ఉంది అంటాడు. 14లో ప్రియులారా, నేను నా కష్ట స్థితిలో ప్రయాసపడితిని. దావీదు అంటాడు, సొలొమోనుతో అంటాడు. కింద 16లో కూడా రాస్తాడు కదా, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. నేను బైబిల్ మూసేస్తా. అంటే 3వది, దేవుడు మన మందిరాన్ని ఆయన ఏం చేస్తాడు అంటే వస్తు వాహనాలతో నింపుతాడు. గట్టిగా స్తోత్రం చెల్లిదా. చెన్నై జైపాల్ గారు అంటాడు, డబ్బు అంటే సేవకుల పాదాల దగ్గరికి వచ్చి మొరపెడుతుందంట, నన్ను వాడుకో అని. ఈ సంవత్సరం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అభిషేకింపబడిన, పిలువబడిన సేవకుడిగా ఆత్మతో చెప్తున్నాను ప్రియులారా, మీ నివాసాలకు దేవుడు కొత్త వస్తువులు, వాహనాలు, కొత్త రూపురేఖలతో దేవుడు అనుగ్రహిస్తాడండి అంటున్నాడు. అక్కడ సొలొమోనుతో చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు. 16లో అంటున్నాడు, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి రాజేష్ గిద్యోన్ దీపికాలు నిర్మిస్తున్న 4వ సంవత్సరం, రాజేష్ గిద్యోన్ దీపికాలు, దేవుడి మందిరము కొత్త వస్తువులతో, కొత్త స్థలాలతో, కొత్త వాహనాలతో 3వ ఆశీర్వాదం నింపి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడదాం. అందరూ డేవిడ్సన్ పైకి రావాలి. డయానా పిల్లలు నిద్రపోతున్న కొంచెం పిల్లలు పైకి తీసుకురండి. ఆ పని కొంచెం చూడండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థిద్దాం. సమయం 9:05 అయింది. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థించుకుందాం. ప్రియులారా, మోజెస్ దైవసేవకులు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభా, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ పాదాలకి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క మందిర వార్షికోత్సవంలో నా యేసయ్య, ఇదిగో ఇంతవరకు ప్రభా మీరు కొనసాగించి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు నడిపిస్తూ వచ్చినందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో మీ సేవకుల ద్వారా పలికిన ప్రతి మాట నా యేసయ్య, ఇదిగో నీ మందిరం నిలిచినప్పుడు మీరు ఇచ్చే ఆశీర్వాదాలు ప్రభా, ఇదిగో నిలిచిపోయే ఆశీర్వాదాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఎలాగ నూనె నిలిచిపోయిందో, ఇదిగో ఎవరి జీవితంలో అయితే నా యేసయ్య, ఏ పరిచర్యలు, ఏ కుటుంబంలో ప్రభా, అయా దేవ మేలులు దూరంగా ఉండి, ఆశీర్వాదాలు దూరంగా ఉన్నాయో, ఇదిగో నీ సేవకులు పలికినట్టుగా ప్రభా, ఇదిగో ప్రతి కుటుంబంలో ఆశీర్వాదం నిలిచిపోను గాక ప్రభా. ఇదిగో దీవులు నిలిచిపోవడానికి సహాయం చేయండి అయా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా యేసయ్య, ఇదిగో నూతన వస్తువులు కావాల్సిన సమస్తాయి కూడా ప్రభా, ఇదిగో సమకూర్చుపట్టుకు సహాయం చేయండి యేసయ్య, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీకు వందనాలు. ఈ రాష్ట్రంలో ప్రధాన పలికిన ప్రతి మాట, ఇదిగో ఈ సేవ పరిచర్యలు ప్రభా,
అయా మీరు ప్రభావ మీరు అనుగ్రహింపచేసి కృప చూపించమని, వచ్చిన వారందరి జీవితంలో కూడా ఆశీర్వాద దీవెన మీరు అనుగ్రహింపచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. వెలిగింది వెలిగింది ఈ లోకం వెలిగింది, కలిగింది కలిగింది ఆనందం వెలిగించి పైకి పైకి లేపండి. ఈ జన్మమే పక్కన వాళ్ళు వెలిగించుకోండి. అది నిండా సంతోషమే. శేబమ్మ గారు మైక్ తీసుకోండి అమ్మా. శేబమ్మ గారు మైక్ తీసుకోండి. లేదా శేబమ్మ ఇంకొక మైక్ ఉంది, రోషమ్మ తీసుకోండి. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మనుష్య కుమారునిగా అరుదించి హ్యాపీ అనంతావతారునిగా దిగి వచ్చి పాపపు శాపమును తొలగించి హృదయమును వెలిగించి పరమును వీడి వరముగా వచ్చిన యేసయ్య నీ జన్మమే. మది నిండా సంతోషమే. యేసయ్య నీ జన్మమే. ప్రార్థనల పైకి ఊపిలా. సంతోషమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ 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 క్రిస్మస్. పాపలోకములో పయనించి పాపము లేకుండా జీవించి చీకటి రాజ్యాన్ని కూల్చేసి వెలుగుల రాజ్యాన్ని స్థాపించి చనిపోయిన మమ్ము లేపగా వచ్చిన యేసయ్య నీ జన్మమే. మది నిండా సంతోషమే. యేసయ్య నీ జన్మమే. మది హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. వెలిగింది వెలిగింది ఈ లోకం వెలిగింది, మురిసింది మురిసింది ఆనందం కలిసింది. యేసయ్య నీ జన్మమే. మది నిండా సంతోషమే. యేసు పుట్టుక లోకానికి రక్షణ. హ్యాపీ క్రిస్మస్ చెప్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. వెలిగింది వెలిగింది ఈ లోకం వెలిగింది, మురిసింది మురిసింది, ఆ మనసే తెలిసింది.
క్రీస్తు మహారాజ్కి, బలో క్రీస్తు మహారాజ్కి, రాజుల రాజుకి, యూదుల రాజుకి, పాపుల రక్షకునికి. ఈ క్రిస్మస్ కేక్ కూడా కట్ చేద్దాం. ఈ కేక్ కటింగు మన డేవిడ్సన్, జాస్మిన్ కుటుంబ సభ్యులు రండి. రాజేష్, దీపిక, డయానా, సురేష్ ఎవరు పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని రండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తే మా అల్లుడు చెన్నైలో సేవ చేస్తున్నాడు. మా కుమార్తె ఏమండి, మా సురేష్ గిద్దోన్ చిన్నబాబు, ఆ కూతురు చూడండి, కూతురు. ఈ బాబుని తీసుకోమ్మను, ఎఫ్ఎఫ్రా. ఈ బాబు పుట్టక ముందే పేరు పెట్టారు. అమెరికా దొరల లాంటి పిల్లల్ని దేవుడిచ్చాడు. పెద్దబాబు కుమార్తె, పాపకు ఒక బాబు. ఈ చిన్నబాబుకి ఇద్దరు కుమార్తెలు. ఈ పాప ఏమో మన డేవిడ్ రాజు గారి కుమార్తె. ఈ యువతల చిన్న కోడలేమో మన యాకమ్రం గారి కుమార్తె. చాలా మంచిది. మా కుటుంబంగా కూడాము. మరి అల్లుడు డేవిడ్సన్ సేవకులు కేక్ కట్ చేస్తారు. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. శ్రమదినాలు ఇక పోయాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమదినాలు
ప్రేమ కలిగిన తండ్రి, ప్రియులను దీవి ఆశీర్వది. ఈరోజు 4వ వార్షికోత్సవాన్ని దీవెనకరంగా జరిగించారు, మేలుకరంగా జరిగించారు తండ్రి. చక్కగా మందిరములో మీరు ఆశీర్వదిస్తారు, మందిరములో స్థిరపరుస్తారు, మందిరములో కొత్త వస్తువులతో నింపుతారు ప్రభువా. కూడి వచ్చిన సంఘాన్ని, ప్రియులను దీవి ఎత్తబడిన కానుక ఆశీర్వది. 1వ తారీఖు జరుగుతున్న అరవకాలనీ అగ్రహారం రైల్వే గేట్ రోడ్లో కార్యక్రమాన్ని, వార్షికోత్సవాన్ని దీవెనకరంగా జరిగి అక్కడికి వస్తున్న గెస్టులను కూడా కొనసాగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.